తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తోంది. తొలి విడతలో అనూహ్య స్పందన వచ్చింది. 1,25,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు సిబ్బంది. అంతేకాదు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిటీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉన్నారు. కేబినెట్ సబ్ కమిటీ ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. ప్రజాపాలనలో వచ్చే దరఖాస్తులపై సమీక్ష చేస్తారు మంత్రులు. సమస్యలు అంశాల వారీగా అప్లికేషన్లను విభజిస్తున్నారు. సమస్యలేంటి, వాటికి పరిష్కారం ఎలా అనే దానిపై కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ గా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తుంది. అయితే తొలి విడతలో అనూహ్య స్పందన వచ్చింది. 1,25,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, నేడు కేబినెట్ సబ్ కమిటీ తొలి భేటీ అయితే కాబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. ప్రజాపాలనలో భాగంగా ప్రభుత్వం ప్రజల నుంచి అభయహస్తం పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది. ఆ దరఖాస్తులకు సంబంధించి విధి విధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు ఇద్దరు కూడా అందులో ఉన్నారు. ఈరోజు ఫస్ట్ భేటీ జరగబోతా ఉంది. ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో ఎన్ని దరఖాస్తులు ఆన్లైన్ చేశారు, ఆ దరఖాస్తులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఈరోజు చర్చించబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్లో ఈ సమావేశం జరగబోతుంది. మంత్రులతో పాటు ఆయా జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటి వరకు ప్రతి జిల్లాకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు ఆన్లైన్ ఎంట్రీ జరిగింది, అనుకున్న సమయానికి ఎంట్రీ అవుతాయా లేకపోతే ఇంకా కాస్త సమయం పడుతుందా అన్న అంశాలన్నింటినీ కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. దాదాపుగా 1,25,00,000కు పైగా ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు వచ్చాయి. అందులో 1,05,00,000 ఈ అభయహస్తంలో ఉన్నటువంటి 5 గ్యారంటీ హామీలకు సంబంధించే వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వం 2 హామీలను అమలు చేస్తుంది. ఇక మిగతా గ్యారంటీలకు సంబంధించి ఒక్కొక్కటి 5 లక్షల దరఖాస్తులతో వచ్చాయి. మిగతా 20 లక్షల దరఖాస్తులు ధరణి కావచ్చు, మిగతా ఇతర అంశాలకు సంబంధించి ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆ 1,05,00,000 దరఖాస్తులకు సంబంధించి ఎవరెవరు ఏ పథకానికి అర్హులవుతారు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, లేకపోతే 200 యూనిట్ల వరకు విద్యుత్ ఫ్రీ, అదేవిధంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, చేయూత పథకం కింద 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రకటించింది. అట్లా ఈరోజు వాటన్నిటికి సంబంధించి చర్చించబోతున్నారు. ఆ విధి విధానాలను కూడా ఖరారు చేయబోతున్నారు. ప్రభుత్వం మరికొద్ది రోజుల్లోనే 200 యూనిట్ల వరకు ఫ్రీ పథకాన్ని అమలు చేయాలని అనుకుంటుంది. కాబట్టి ఇప్పటికే దానిపై సీరియస్గా దృష్టి సారించింది. ఎన్ని లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులు ఉంటారు, 200 లోపు ఎవరికి ఇవ్వాలి అనేది కూడా ఈరోజు ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక మిగతా హామీలకు సంబంధించి 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం కావచ్చు, అదేవిధంగా మంత్రులు ప్రకటించారు. ఆ మేరకు ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. ఇక ఈ దరఖాస్తులకు సంబంధించి మొత్తం కూడా ఆన్లైన్ చేసిన తర్వాత ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ దరఖాస్తు సంబంధించి ఏ స్టేజ్లో ఉంది అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఒక వెబ్సైట్ను కూడా ప్రభుత్వం రూపొందించింది. ఆ వెబ్సైట్లో దరఖాస్తుదారుల వివరాలు అన్నీ ఉంటాయి. కాబట్టి
రాబోయే రోజుల్లో తమకు సంబంధించింది దరఖాస్తు ఎంతవరకు వచ్చింది, ఏ అధికారి కాడ పెండింగ్ ఉంది, తాము ఏ ఏ పథకాలకు అర్హులం అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ దరఖాస్తులు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి వాళ్ళకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్తుంది. చేస్తున్న నేపథ్యంలో టోటల్ గా ఈ ప్రక్రియ అంతా కూడా ఎన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇవి ఏవైతే హామీలు ఉన్నాయో ఇవి ఎప్పటి నుంచి ప్రజలకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చని అంటారు. ఆఫ్టర్ ఫెస్టివల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ డేటా ఎంట్రీ మొత్తం ఎప్పుడు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అధికారులు. మొదటగా ప్రభుత్వం ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తుల ఎంట్రీ అంతా కూడా ఆన్లైన్ చేయడానికి సమయం ఇచ్చింది. కానీ ఆ తర్వాత సీఎం సెక్రటరియట్లో రివ్యూ చేశారు. ప్రజాపాలనకు సంబంధించిన కార్యక్రమం ముగిసిన తర్వాత మంత్రులు అధికారులతో సీఎం రివ్యూ చేశారు. ఆ రివ్యూలో కొంతమంది అధికారుల నుంచి సమయం కొంత కావాలి, ఎందుకంటే చాలా దరఖాస్తులు వచ్చాయి, డాటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా లేరు, తమ దగ్గర ఉన్నటువంటి సిబ్బందితో డాటా ఎంట్రీ చేయడానికి సమయం పడుతుంది అని అంటే ఆ క్యాబినెట్ మీటింగ్లో సీఎం కూడా దానికి అంగీకరించారు. ఈ మంత్ ఎండింగ్ వరకు సమయం ఇచ్చారు. ఆ సమయంలోగా వాళ్ళు ఆ దరఖాస్తులన్నింటినీ కూడా ఆన్లైన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ స్కీములన్నింటిని కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇప్పటికే 2 గ్యారంటీలను తాము అమలు చేశాం, మరి కొద్ది రోజుల్లోనే ఇంకొక గ్యారంటీని అమలు చేయబోతున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల వరకు ఫ్రీపై ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసింది. కాబట్టి ఈ దరఖాస్తులకు సంబంధించి వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి ఆ స్కీమ్లను అమలు చేసే అవకాశం ఉంది. ఇక మిగతా అన్నిటికీ వాటినన్నిటిని కూడా ఇటు ఆధార్ కావచ్చు, అదేవిధంగా రేషన్ కార్డుతో లింక్ చేస్తామని చెప్తున్నారు. మరి అదంతా కూడా ప్రాసెస్ ఎంత టైం పడుతుంది అనేది కూడా చూడాలి. ప్రభుత్వం మాత్రం తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గ్యారంటీ హామీలను అమలు చేస్తామనేది అయితే బలంగా చెప్తున్నారు. మరి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ పార్లమెంట్కి నోటిఫికేషన్ ఇస్తే మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ హామీల అమలు కూడా కాస్త లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది జనానికి. సునీల్, అంటే ధరణికి సంబంధించి కూడా ఎలాంటి మార్పులు చేయబోతుంది? గతంలో కూడా రేవంత్ పలు క్యాంపెయినింగ్స్ లో కూడా ధరణిని అయితే మేము పూర్తిగా మార్చివేస్తాము, భూములు చాలా మంది కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుందని కూడా గతంలో కూడా ఆయన చెప్పిన సందర్భం మనం చూసాం. ఇదే నేపథ్యంలో ధరణిని కూడా మారుస్తామని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో మరి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది గవర్నమెంట్? ధరణికి సంబంధించి కూడా లక్షలాది దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి జిల్లాలో కనీసం 15,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటికీ సంబంధించి కూడా ప్రభుత్వం ఒక సబ్ కమిటీ వేసింది. ఆ సబ్ కమిటీ నిన్న సెక్రటరియట్లో సమావేశమైంది. ఇప్పటికే ఎవరైతే ఈ ప్రజాపాలనలో ధరణికి సంబంధించిన అంశాలను వాళ్ళు ధరణికి సంబంధించి వాళ్ళు కంప్లైంట్ చేశారో ఆ దరఖాస్తులు అన్నిటిని కూడా ప్రభుత్వం ఈ ధరణి సబ్ కమిటీకి ఇవ్వబోతుంది. ప్రతి దరఖాస్తుకు సంబంధించి కావచ్చు, లేకపోతే అన్ని ఒకటే రకంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి ఈ ధరణి సబ్ కమిటీ గుర్తించి రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో ధరణిలో సమస్యలు లేకుండా చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. దానికి కూడా పర్టికులర్గా టైం అయితే పెట్టలేదు, కానీ పూర్తి స్థాయిలో తాము ధరణిలో ఉన్నటువంటి ఈ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ధరణి కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే రైతుల నుంచి వచ్చినటువంటి దరఖాస్తులన్నిటిని కూడా ప్రభుత్వం CCLAకి పంపించే ఏర్పాట్లు అయితే చేస్తుంది. CCLA వేదికగానే ఈ ధరణి సబ్ కమిటీ కార్యాలయం ఉండబోతుంది. అక్కడి నుంచే వాళ్ళు ఆపరేషన్స్ అన్ని కూడా కొనసాగించబోతున్నారు. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.